Today is the second day of this lockdown. It's my request to all viewers across the state that మన అందరూ చాలా సిన్సియర్గా ఇది పాటించాలి. This lockdown is for their individual safety as well as public safety. And ఇది the whole world ప్రపంచంలో అన్ని చోట్ల this challenge is being faced. It is important that మనం అందరూ ప్రతి ఒక్కరు ఇది పాటించుకోవాలి, సిన్సియర్గా పాటించుకోవాలి. మోర్ అండ్ మోర్ రిపోర్ట్స్, ఇప్పుడు కొత్త రిపోర్ట్స్ వచ్చిన ప్రకారంగా చూసేటప్పుడు ద పాసిబిలిటీస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, contagious is increasing అన్నమాట. So we must also learn from the experiences elsewhere, whether it's Italy, whether it's Spain, whether it's Germany, whether it's UK, whether it's USA. Most advanced countries to kuda they're finding it very difficult to contain this infection. అందుకోసం మనం చాలా సిన్సియర్గా ఇది పాటించుకోవాలి. We must learn from the experiences of the other countries. We are lucky in India. The number of fatalities, number of infections is less. But Andhra Pradesh vachina varaku we are very fortunate again. మనం అప్రమత్తంగా ఉన్నాము. ఇంకా రాబోయే రోజులో ఇది ఇంకా మనం సీరియస్గా ఇంకా సిన్సియర్గా మనం పాటించుకోవాలి. Today is only the second day, but it is important that రాబోయే రోజులు చాలా సిన్సియర్గా and very consciously we will have to participate. I appeal to all that they should willingly come forward. వాళ్ళు they should participate very willingly. There are many people who may not realize the seriousness. Many are even questioning the police. They are also confronting and questioning, which is not correct. ఇప్పుడు కేసెస్ కూడా బుక్ చేస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ 330 కేసెస్ బుక్ చేశారు for violating the regulations and orders. There were about where are these statistics? కాగితం చూడు. మన కేసెస్ కూడా బుక్, మెనీ కేసెస్ హ్యావ్ బీన్ బుక్డ్. అబౌట్ 2300 రోడ్ మీద వైలేషన్స్ కేసెస్ కూడా బుక్ అయింది. రాబోయే రోజులో ఒకవేళ ఇది కంట్రోల్ రాకపోతే వీ విల్ బీ మోర్ స్ట్రింజెంట్. సో మై అపీల్ ఈస్ దట్ ఎవ్రీబడి షుడ్ కోఆపరేట్. ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. It is for the good of your loved ones. It is for the good of the society, and it is good for your countrymen. So మనం కూడా ఈ ఆలోచనతో ముందుకు వచ్చి ఇది అని పాటించుకోవాలి. As far as the timings are concerned, రాత్రి 8 గంటల నుంచి పొద్దున 6 o'clock వరకు the clampdown will be total. బయటకు రావడం అవసరం లేదు. కానీ పొద్దున 6 o'clock నుంచి సాయంత్రం 8 o'clock డే టైంలో ఈరోజు కొన్ని చోట్ల ఇది ఎక్స్పెరిమెంట్ చేశారు. అది మోడిఫై చేస్తున్నాం టైమింగు. ఇప్పుడు కూరగాయలు అనుకోండి, లేకపోతే వెదర్ ఇట్స్ రేషన్ వెదర్ ఇట్ ఈస్ మిల్క్, సో అది ఫిక్స్ టైమింగ్లో చేశారు. అది కూడా కొద్దిగా రిలాక్స్ చేసి ఫ్రమ్ 6 o'clock in the morning to 8 o'clock వరకు ఆ యాక్టివిటీస్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఒకే విధంగా పాటించుకోవాలని మనం నిర్ణయం తీసుకున్నాము. సో అది కూడా రేపటికి మనం చూసి దాంట్లో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ నెసెసిటీ టు మోడిఫై వి విల్ మోడిఫై. ఈ రెగ్యులేషన్స్ ఏదో పెట్టారు, రెగ్యులేషన్ వలన ఇది కొద్దిగా కాంగ్రిగేషన్, there was some congregation and formation of some crowds. So therefore we want to make it little more broad base.
So that I think the CP and others will, Commissioner of Police and Collector Garu వాళ్ళు కూడా అన్ని చోట్ల స్టేట్లో అదే ఒకే విధంగా వాళ్ళు పాటించుకుంటారు. Then my request is for all those ఒకవేళ బయటకు వచ్చినారంటే 2-wheelersలో దే విల్ బీ నో పిలియన్ రైడర్స్. ఒకవేళ ఆటోలో వెళ్ళాలంటే అది కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం, హాస్పిటల్ వెళ్ళాలని లేకపోతే ఏదో ఎమర్జెన్సీ కోసం బయటకు వస్తే ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2. సిమిలర్లీ ఒక 4-wheeler వెహికల్లో కూడా దే షుడ్ బి ఓన్లీ 2 ఆక్యుపెంట్స్. అది కూడా ఏదో ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం లేకపోతే ఏదో ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం. అదర్వైజ్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బీ ఎట్ హోమ్. Please stay at home, be home and be safe. అది మన అప్పీలు. You may please watch and follow the TV channels and also through your social media. You will get lot of information about వేరే చోట ఏమవుతున్నారు, ప్రపంచంలో ఏమవుతున్నారు ఈ వైరస్ వలన. You can watch them and learn about what is happening. So my appeal again and again and again, ఎన్నిసార్లు చెప్తే కూడా it is not enough. Seriousness should be appreciated, must be understood. అందరూ ఇది రియలైజ్ చేసి ఈ మనం ఇచ్చిన అది ఇది లాక్డౌన్ ఈ రూల్స్ సిన్సియర్గా పాటించాలి అందరూ. అన్నెసెసరీగా రోడ్ మీద ఉట్టి తిరిగి కనబడితే వీ విల్ టేక్ అవే దర్ వెహికల్స్. వెహికల్స్ మనం వీ విల్ సీజ్ ద వెహికల్స్ అండ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ వీ విల్ బుక్ కేసెస్ అగేన్స్ట్ దెమ్ నా. అవును, పోలీస్ మీద దాడి చేయడం అది కూడా ఈ క్రమంలో అది మంచిది కాదు. ఎక్కడెక్కడ అట్లాంటి ఇన్సిడెంట్ వస్తే మనం చాలా కఠినంగా మనం చర్యలు తీసుకుంటాం. అది ఇంకొక విషయం నిన్న కూడా మేము చెప్పినాం, ఇది ప్రత్యేకంగా మనం నిఘా ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఈ ఫారెన్ ట్రావెలర్స్ ఆర్ వెదర్ దే ఆర్ ఎంప్లాయీస్ లేకపోతే స్టూడెంట్స్, వీ అపీల్ దట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ మోర్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఇప్పటి వరకు చెప్పలేదు. సో అలాంటిది చెప్పకపోతే దే విల్ బీ కేసెస్ బుక్డ్ అగేన్స్ట్ దెమ్ అండ్ ఆల్సో అగేన్స్ట్ దర్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు కొందరు దాచి పెడుతున్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. అది కూడా తప్ప. అది అలా చేస్తే వాళ్ళ మీద మన ఇప్పుడు కేసులు కూడా కట్టడం అవసరం పడుతుంది. వీల్ ఆల్సో బీ సీజింగ్ దేర్ పాస్పోర్ట్స్ if they are not coming forward willingly. వాళ్ళే willingly ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. They can ring up 104, the control room for COVID, or 100. మన పోలీస్ 100లో కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు మనం వచ్చినామని. సెల్ఫ్ డిక్లేర్ చేస్తే we will consider and we will quickly send medical aid and assistance. బికాజ్ వాళ్ళు అట్లా దాచుకొని చెప్పకుండా ఉంటే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ డేంజర్ ఆఫ్ నాట్ ఓన్లీ హిమ్సెల్ఫ్ ఫర్ హిజ్ ఓన్ లైఫ్ బట్ ద లైఫ్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్, లైఫ్ ఆఫ్ హిజ్ లవ్డ్ వన్స్, యాజ్ వెల్ యాజ్ ద లైఫ్ ఆఫ్ అదర్ నేబర్స్ అండ్ ద సిటిజన్స్. కాబట్టి మనం అందరూ కూడా ఇది కూడా సీరియస్గా తీసుకోవాలి. అది ప్రత్యేకంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఫారెన్ ట్రావెల్ ఆర్ ఎంప్లాయీస్ or students. So that is another appeal from our side. Most of the official ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పీపుల్ ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా అండర్ ది కంట్రోల్ ఆఫ్ వాళ్ళ కంట్రోల్లో ఉండిపోతున్నారు. మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళకి మొన్న మచిలీపట్నంలో వచ్చారు, వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటున్నారు. బయటకు కూడా వాళ్ళ ఐసోలేషన్ కానీ ఎక్కడ కంప్లీట్. కరెక్ట్. ఇప్పుడు 14 days time you are saying, that means from the 7th. Today is the 23rd. So 7th నుంచి from the 7th of March onwards, those who have returned back, particularly we will have to keep in mind.
ఒకవేళ ఇది ఎంప్లాయీస్ ఉన్నాయి. మొన్న తెలంగాణలో కూడా ఒక డిఎస్పీ మీద కేసు కట్టారు. అదేవిధంగా మన దృష్టిలో కూడా ఎవరన్నా వస్తే ఎంప్లాయీస్ వస్తే కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్. ఏదండి నిన్నటితో ఈరోజు పొద్దున కొద్దిగా ఇష్యూ అయింది. అది బికాజ్ అగైన్ దిస్ ఈస్ ద ఫస్ట్ డే. yesterday was వాలంటరీ జనతా కర్ఫ్యూ కాబట్టి ఈరోజు దిస్ ఈజ్ అగైన్ ప్రిస్క్రైబ్డ్. సో బట్ దెన్ రేపటి నుంచి మేము ఆశిస్తున్నాము అందరూ రియలైజ్ అయ్యి సెల్ఫ్ డిసిప్లిన్తో కోఆపరేట్ చేస్తారని మనం ఆశిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ డిస్ట్రిక్ట్ బోర్డర్స్ కానీ లేకపోతే స్టేట్ బోర్డర్స్ కూడా మొత్తం క్లోజ్ చేయమన్నారు. అవును, ఇంటర్ స్టేట్ బార్డర్ ఈజ్ సీల్డ్. ఓన్లీ ఎసెన్షియల్ గుడ్స్ అండ్ ఐటమ్స్ ఆర్ కమింగ్ త్రూ ద ఇంటర్ స్టేట్ బార్డర్స్. అది కాక మన డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఆల్సో ఈజ్ సీల్డ్ ఎట్ ద మూమెంట్. సో వీ డోంట్ వాంట్ పీపుల్ టు మూవ్. మూవ్మెంట్, danger is through movement. Danger is coming out and getting exposed. సో ఆ అవకాశం లేకుండా మనం సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి. ఎస్, డిస్ట్రిక్ట్ బార్డర్లో కూడా వీఆర్ సీలింగ్ ద డిస్ట్రిక్ట్ బార్డర్స్. ఓన్లీ ఎమర్జెన్సీ లేకపోతే ఏదో unavoidable circumstances, whether there is medical, health issues, those things we'll consider. మీ డిపార్ట్మెంట్కి మార్నింగ్ చూసారు సార్, 2018 మెడికల్ ఫైల్స్ పట్టిన వచ్చేస్తున్నారు. వాళ్ళు నిజంగా హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, అది చూపించి వెళ్ళకపోతే వాళ్ళని లోకల్గా ఉండి చిన్న కానిస్టేబుల్ ఎఫ్ఐలు సీఎంఎస్ ఉంటారు. దాని మీద మీరు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తున్నారు? అంటే ఎక్కడి నుంచి చూడాలంటే 2018 ఫైల్స్ ఓల్డ్ ఫైల్స్ తీసుకొస్తున్నారు. అవును, అది ఇంకా ఒక ప్రాబ్లము. కొందరు ఏదో విధంగా తప్పించుకొని బయట ఏదో కథలు చెప్పి తిరగడము అలా జరుగుతున్నారు. అది మనం త్వరగా ఒకరోజు చేసుకోవచ్చు, ఒకసారి చేసుకోవచ్చు, రెండుసారి చేసుకోవచ్చు. కానీ బట్ డెఫినెట్లీ అలాంటిది రిపీటెడ్గా వాళ్ళు చేస్తున్నారంటే, కావాలని చేస్తున్నారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా మన కఠినంగా చర్యలు తీసుకుంటుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మనకి 3 డిస్ట్రిక్ట్స్ మొత్తం అనౌన్స్ చేశారు. బట్ వైజాగ్, కృష్ణా అండ్ ప్రకాశం, వాటి మీద పోలీసు కూడా ప్రత్యేకమైన కేర్ పెట్టాలి, దాని అవసరం కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ 3 డిస్ట్రిక్ట్లో ఏమంటే వాళ్ళు డేటా ప్రకారంగా ఈ 3 డిస్ట్రిక్ట్లు. అది కాక ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ డేంజర్ లర్కింగ్ ఎవ్రీవేర్. సో ఇట్ కెన్ స్ప్రెడ్ వెరీ వెరీ ఫాస్ట్. కాబట్టి ఎవ్రీ డే ద డేంజర్ ఇంక్రీజెస్. సో మనం కూడా అది మొన్న వరకు అదే 3 డిస్ట్రిక్ట్స్ అని చెప్పారు. ఈరోజు వేరే అవుతుంది. మరి సాయంత్రం మళ్ళీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ గోయింగ్ టు స్పీక్. ఇట్ మే బి డిఫరెంట్. రేపటికి ఇంకా డిఫరెంట్. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎవ్రీ డే ద టైమ్ ఈస్ గెటింగ్ షార్టర్. సో వీ హ్యావ్ టు బీ వెరీ సీరియస్. మనం చాలా అలర్ట్గా ఉండటము. పోలీస్ కూడా ఇప్పుడు ఇంకా పకడ్బందీగా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. ఓకే, సో వీ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఎవ్రీబడి that they must willingly understand the seriousness and stay at home and be safe. రేపటికి పండగ రోజు on behalf of AP police అందరికీ మనం పండగ శుభాకాంక్షలు. మై రిక్వెస్ట్ అగైన్ ఈజ్, ఈ పండగ రోజు ఈ ఒకేసారి, ఇది లైఫ్ టైంలో ఒకేసారి ఇది, ప్లీజ్ సెలబ్రేట్ ఇట్ at home within the given the circumstances. బయట రానియకుండా, బయట తిరగకుండా ఈసారి మనం అందరూ కలిసి ఈ పండగ రోజు ఇంట్లోనే మనం ఉండి we will observe this festivals, Ugadi festivals. అవును, ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి అన్ని యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది రేపటికి. సో అది 9 o'clock క్లోజ్ అవుతుంది అని లేదు, 10 o'clock క్లోజ్ అవుతుంది అని లేదు. కాబట్టి దాంట్లో వరి అవటం లేదు, రష్ చేయడం అవసరం లేదు. అవును, 8 o'clock వరకు అవుతుంది అది. ఓకే, అది ఒకసారి రావచ్చు, రెండుసారి వస్తే మళ్ళీ
we will keep. Sorry? See, అవును అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్గా ఉండాలి కదా మనం. అది న్యాచురల్ కదా, అది తప్పించుకోవడం అది న్యాచురల్, బట్ వీ హ్యావ్ టు డీల్ విత్ సచ్ సిచ్యువేషన్స్. సార్ వైలేషన్ ఆఫ్ ఎపిడమిక్ యాక్ట్ కింద ఏమైనా కేసులు నమోదు చేశారు? ఏంటి? వైలేషన్ ఆఫ్ ఎపిడమిక్ యాక్ట్. Yes, all this section 188, 279, everything is under that violation of the Epidemic Act. ఆ యాక్ట్ కింద వస్తుంది అది. 3-4 సెక్షన్స్ ఉన్నాయి ఐపీసీ సెక్షన్, బట్ ఇట్ కమ్ అండర్ సెక్షన్ 188, that is violating it. Okay? That's right. Thank you very much. Thank you. You can...